ఇప్పటి నుండి నేను కాన్ఫరెన్స్లో వారానికి 3-4 రోజులు ఖచ్చితంగా తిరుగుతాను. ప్రజా సమస్యల పైన ప్రజల యొక్క అభిప్రాయాలు కనుక్కొని అధికారులకు కూడా అర్జీ రూపంలో పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక కారణంతో పోలీస్ అధికారులు మనం నిలబెట్టడము, ఎక్కడ కూడా ప్రోగ్రాం చేయకోకుండా అడ్డుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా ఆలోచన చేసి 2 సంవత్సరాలు ఓపిక పట్టినాము. ప్రతి లీడర్ కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను ఇప్పటి నుండి కూడా ఖచ్చితంగా దీనిపైన సమస్య పైన పోరాడతాను. అంతేకాదు తరచూ కూడా ఈ మధ్యకాలంలో గ్రామాల మీదకి 50 వెహికల్లు 60 వెహికల్లు పోయి ఆ గ్రామంలో ఉండేటువంటి లీడర్ను టార్గెట్ చేసి నిజమో అబద్ధమో ఏం జరిగినా కూడా వాళ్ళ ఇళ్ల మీదకి వాళ్ళ గ్రామంలో పోయి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటూ ఓ ప్రక్రియగా మొదలుపెట్టారు. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే ఆ గ్రామాల మీద తిరిగి చేయొచ్చు, కానీ ఏమీ సంబంధం లేకుండా, ఎలాంటి హక్కు లేకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి శైర్య విహారం చేస్తానే పోలీసులు చూసి చూడనట్లు పోతారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఫెయిల్యూర్ అయింది. కళ్ళారా చూస్తాను. ఏంటికంటే నేను చెప్పేది, ప్రతి గ్రామంలో కూడా 2 గ్రామాలను పిలిచి బైండ్ ఓవర్ చేయకోకుండా ఒకే వర్గానికి పిలిచి బైండ్ ఓవర్ చేస్తాను. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము వస్తే తెలుగుదేశం వాళ్ళు ప్రోగ్రాం పెట్టినారు, మీరు తొందరగా పోవాలని. తెలుగుదేశం వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే ఇంకో గ్రామంలో పెట్టుకోవాలి. ముందు వాళ్ళు అనౌన్స్ చేస్తే నేను ఇంకో గ్రామంలో పెట్టుకుంటాను. అంతే తప్ప ఎవరో వస్తారని ఏదో జరుగుతుందని మమ్మల్ని పొమ్మనడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడుతూ అంటారు కూడా. ఇప్పుడు చెట్ల నేను మాట్లాడినా అని ఏదన్నా అనుకోవచ్చు. చెట్ల కింద కూర్చొని అందరినీ తిడతాను. నన్ను తిడతారు, జగన్ రెడ్డిని తిడతారు, చంద్రబాబు నాయుడిని తిడతారు, మోడీని తిడతారు, అందరినీ తిడతాంటారు. అది వాళ్ళ హక్కు. వాళ్ళకేం మనం ప్లాస్టర్ లేలేం. ఎవరో తెలుగుదేశం కార్యకర్త చెప్పినాడని వాళ్ళని స్టేషన్లకు పిలిచి తిట్టేది, బైండ్ ఓవర్లు చేసేది, ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చే కంటిన్యూగా ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళను స్టేషన్లకు పిలిచి ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా మేమే కాదు, ఈ మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మేము ఆఫీసుల కాడ కూర్చుంటాం. ఎవరు అడిగేవాళ్ళు లేరని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, వాళ్ళ సామ్రాజ్యం ఉన్నట్లు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసము ఓసారి పోలీసు అధికారులు కూడా కనుక్కోవాలి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏమంటే, మాకు టౌన్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. తాగేది, రాత్రిళ్ళు పోయి ఎవరింటి మీద అంటే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసేది, ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. పోలీస్ స్టేషన్లకు పోతే కేసులు రాసుకోరు. నీ మీద ముందే బైండ్ ఓవర్ కేసు పెట్టారు, నువ్వు ఎస్సీలు తిట్టావంట అనేది. అక్కడుండే అధికారులు ఫ్రీగా ఈ మటిక, బంగాకు, గ్యామ్లింగ్ ఎవరిలో పెట్టించి వాళ్ళతో కమిషన్లు తీసుకునే బదులు ఎట్లా పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. వాళ్లే కానిస్టేబుల్తోనే మటకా కంపెనీలు, బంగాకు, ఈస్పిటాకులు పెట్టించుకొని ఎక్కువ ఎక్కువ డబ్బు వస్తుంది. దీనిలను తెలిసి కూడా పోలీసు పై అధికారులు చూసుచున్నట్లు పోతారు. నేను హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చినా కూడా పోలీసులు బేఖాతరు చేస్తాను. మీరు పోకూడదు, చేయకూడదు, ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉంది. ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉంటే ఎమ్మెల్యే ప్రోగ్రాం చేసుకుంటాడు, మా ప్రోగ్రాం ఉంటే మా ప్రోగ్రాం చేసుకుంటాడు. అంతే తప్ప ఆంక్షలు పెట్టేది ఏంటికి? పోయాలి వద్దు. ఎవరు ముందు ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే వాళ్ళకి పర్మిషన్. మేము ప్రోగ్రాం పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టేది, వద్దని చెప్పేది, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా కూడా
మేమైతే కాన్ఫరెన్స్ లో ఎవరికి ఏమన్నా జరిగినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదన్నా ఇబ్బందులున్నా ఆ గ్రామంలోకి పోయి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఏది ఆలోచన చేసినా కూడా ఇదేం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయనో, మండల ఎలక్షన్లు వస్తున్నాయనో భయపడించుకొని, బెదిరించుకొని వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప ఏదేదేం లేదు. మా ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్కరిని నామినేషన్ ఇస్తాం. అతను 18 లేచే చెప్తా అంటాడు, మేమేందో నామినేషన్ లేకుండా గుంజుకున్నాము, చేసినాము, కొట్టినాము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడూ లేని విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ ఏ విధంగా జరగాలో ప్రజాస్వామ్య పద్ధతి అదే విధంగానే చేశాను. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో కానీ మా కార్యకర్తల కన్నా మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తా వచ్చిన, మీరు ఎక్కడే కానీ కొట్లాడాకండి, ఎలక్షన్తోనే అటుకు అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళు కూడా మన గ్రామస్తులే, వాళ్ళతో కలిసే పనిచేయండి, గ్రామాలు డెవలప్ కావాలనే చెప్పినాం. ఈరోజు ఆ ప్రక్రియ నడచడంలే. ఏంటికి నడచడం లేదంటే నాయకుడి యొక్క ఆలోచనల ప్రకారమే కాన్సెన్స్ కూడా అట్లే తయారైంది. ఈ విధంగా తయారు కావడం కారణం దీంట్లో ముఖ్యంగా ఎమ్మెల్యేదే. అందరూ అనుకునేది ఏమంటే జేసీ ప్రభాకర్ తిడతాడు అనేది. అంటే కొడుకు తండ్రి కూర్చొని మాట్లాడి తండ్రితో కొడుకు చేశాను. మీకు అందరికి తెలియని నిజం ఇదే. ఈ మధ్య కాలంలో కొడుకు తండ్రి లేనప్పుడు ఎవరన్నా పోతే మా నాయన చెప్పిన పని మీరు చేయలేదు కాబట్టి మా నాయనతోనే చేయించుకోండి అని చెప్తారు. ఏ అధికారితో నిన్న లేక మొన్న ఫీల్డ్ అసిస్టెంట్ను పడవల్లో కొట్టడం జరిగింది ఎమ్మెల్యే స్వయంగా. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒకరికి సూచనలు ఇచ్చేది పోనిచ్చి కొట్టేది తిట్టేది కొడుకు కూడా నేర్పుతాడు. మీరు అనుకున్నంత మటుకు కొడుకు అమాయకుడేం కాదు, తండ్రి కన్నా 2 ఆకులు ఎక్కువే. అతను నటిస్తాడు, ఇతను నటన చేస్తాడు. దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ఇంత నీచంగా, ఇంత తెలుగుదేశం నాయకులకు కూడా నేను ఒకటే సూచన ఇచ్చేది, మీరందరూ నేను చెప్తేనో మీ ఎమ్మెల్యే తండ్రి చెప్తేనో ఆలోచన చేయకండి. మా ప్రభుత్వంలో మీ గ్రామాలలో మేమేమన్నా చేసినామా, మా లీడర్లు ఏమన్నా చేసినారా? ఒకవేళ సమస్య ఉంటే మీరు మా వాళ్ళని ఏదన్నా మాట్లాడినా ఇంకోటి చేసినా కూడా సరిపోతుంది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కాన్ఫరెన్స్ లో ఎవరు? ఎమ్మెల్యే తండ్రి. ఎమ్మెల్యే అండ చూసుకొని ప్రతి ఒక్కరిని తిట్టేది. నేను మాట్లాడకూడదు కానీ తెలుగుదేశం నాయకులు పోతారు ఒకరి ఇంటి దగ్గరికి, ఆ ఇంటి దగ్గర కంటే వాళ్ళకి సిగ్గు, లజ్జ అన్ని ఉండాలి. అన్ని ఇడిచినారు. మానవత్వం కూడా లేదు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి కన్నా ఎవరన్నా పక్కింటి వాళ్ళు అడిగి పోయినోళ్ళు మీ భర్తని ఇట్లా తిట్టినాడని తెలిసే వాళ్ళ అన్నం కూడా పెట్టారు. అంత నీచంగా ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఏంటికి పోతారో తెలియదు కానీ వాళ్ళే ఆఫ్ ది రికార్డు. నాతో కూడా కొంతమంది పెళ్లిళ్ళలో కానొచ్చినప్పుడు నాతోనే చెప్తా అంటారు, ఏం నిన్న ఈ తలకాయ నొప్పి ఎక్కువైంది, నువ్వు ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నావు, మామూలులే ఏంలే అని వాళ్ళు చెప్తాను. మా వాళ్ళు తప్పు చేస్తే, ఏమన్నా చేస్తే మీరు స్టేషన్లోకి పోండి, అధికారులను అడగండి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏదన్నా అన్యాయం జరిగితే పోయి ఆడబెట్టండి. ఎవరు ఆ ప్రభాకర్ రెడ్డి గ్రామాలలోకి వచ్చి తిట్టేది, చేసేది? వాళ్ళు వచ్చినప్పుడు గ్రామంలో పోలీసు వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుని తీసుకుని స్టేషన్లో పెట్టేదో, గ్రామాన్ని తట్టించేదో జరుగుతుంది. ఏం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేదానికి వీళ్ళ ఆలోచన ఏమి అంటే ఇక్కడ ఉండే పోలీసు, కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి పోలీసు ఎమ్మెల్యే చెప్తే వింటారా లేకపోతే ప్రభాకర్ రెడ్డి చెప్తే వింటారో అర్థం కాదు. వాళ్ళ సూచనల మేరకే నడుచుకుంటారు. ప్రతి ఒక్కరి మీద, వాళ్ళ మీద అయితే పేలుగులు, మా వాళ్ళ మీద అయితే పేలుగులు. రెండోది వాళ్ళని అరెస్ట్ చేయరు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది ఎంత నీచమైన సంస్కృతికి దారితీస్తారో అర్థం కాదు.
మేము ఎవరికి శత్రువులు కాదు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఎవరికి శత్రువులు కాదు. ఈ రోజు మీరు ఆ గ్రామంలో మీరు ఇబ్బందులు పెడతాంటారు, వాళ్లకు మాత్రమే ఆ గ్రామంలో ఉండేటువంటి లీడర్లు రేపు పొద్దున మాకు ఏదన్నా కంప్లైంట్ చేస్తే తప్ప దానిపైన చట్టపరంగా ఏది చేయాలో అది చేస్తాం. దీంట్లో ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎవరూ లేదు. మాకు ఘర్షణలు కావట్టదు, మేము అధికారంలో ఉన్నప్పుడే చేయలే, ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ప్రతిపక్షంలో 14 లేచే పోలీస్ అధికారులు స్టేషన్లకు పిలిచేది, సతాయిచ్చేది, ఏమన్నంటే మాకు ప్రెజర్ అనేది. ఏం ప్రెజరు? ఊరుకున్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో విడిచిపెట్టేది ప్రెజర్, ఊరుకున్న వాళ్ళని తీసుకొచ్చి బైండోర్లు చేసేది ప్రెజర్. ఏంటి కానీ అవతలోడు మీద బైండోర్లు చేయడం లేదు. ఈ బైండోర్ల పైన ఎప్పుడో రోజు యాదవ్ స్టేషన్ కాడ ఖచ్చితంగా భారీ ఎత్తుతో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళందరూ బైండోర్లు చేసేది ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బైండోర్లు చేసిన వాళ్ళంతా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఇంకో కేసు పెట్టి వీళ్ళని రిమాండ్ కంపించాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తారు. ఈ పరిస్థితి ఈ కాన్ఫరెన్స్ లో విపరీతంగా ఉంది. ఇదేమన్నా తెలుగుదేశం పార్టీ యొక్క ఆదేశాలా లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశమో నాకు అర్థం కాదు. ఇది ఎంత దూరం పోతుందో కూడా అర్థం కాదు. ఖచ్చితంగా దీనిపైన నేను ఇంకా 1-2 సార్లు మా నాయకులతో అందరితో కార్యకర్తలతో మాట్లాడి దీన్ని ఏదో విధంగా ఎక్కడోసారి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి వస్తుంది.